ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గంగూరు, ఏడుపుగల్లు గ్రామాలకు వెళ్లి రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్ని సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమ శాతంలో లొసుగులు వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతంలో ఎందుకు మార్పులు వస్తున్నాయంటూ అధికారులు, రైతుల నుంచి వివరణ తీసుకున్నారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనాన్ని స్వయంగా పరిశీలించారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తనకు ఫీడ్బ్యాక్ పంపాలని సీఎం చంద్రబాబు సూచించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని సూచించారు. తేమ శాతం నమోదు, ఇతరతర అంశాల్లో ఎగుమతి, దిగుమతి దగ్గర ఒకేలా ఖచ్చితత్వం ఉండాలన్న సీఎం, ఇందులో ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33, మీకు 28 వచ్చిందా? 35, ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లను తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. 2.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. మన్యం, పార్వతీపురం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం రహదారులను నిర్మించనుంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చుట్టారు. బాగుజోలు సిరివరం రహదారికి 9 కోట్ల అంచనాతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల అనంతరం సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో 2 జిల్లాల్లోని గిరిజన గ్రామాల ప్రజలకు డోలీ సమస్యలు తీరనున్నాయని తెలిపారు. 2.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, 6 నెలల్లో ప్రణాళిక తయారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం ఉన్నా లేకున్నా గిరిజనుల బాగు కోసం పనిచేస్తామన్నారు. 4,000 గిరిజన తండాల్లో రోడ్లు వేయాలని సీఎంను అడిగానని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు నాయకత్వంలో కొత్తగా రోడ్లు నిర్మించుకుంటున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇక్కడ రోడ్లు వేసుకోలేకపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన పిల్లలంతా బాగా చదువుకోవాలని కోరారు. 2017లో గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు త్రాగునీరు, రోడ్లు లేక గిరిజనులు పడుతున్న అనేక ఇబ్బందులను స్వయంగా చూశానన్నారు.
అందమైన జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఋషికొండలో ప్యాలెస్ కట్టారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. గిరిజన గ్రామాల్లో వేసే రోడ్లను నేనే స్వయంగా పర్యవేక్షిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దశాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు సమస్యలకు ఇక మొగయనున్నాయని పవన్ హామీ ఇచ్చారు. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డోలీల బాధల నుండి విముక్తి లభిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఇక్కడ 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. జీవితంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా రాజీ పడకుండా ముందుకు సాగిపోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓటమే విజయానికి తొలిమెట్టు అని ఆ స్ఫూర్తితోనే మంగళగిరిలో భారీ విజయం సాధించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు భావితరాలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. Things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agent, and that is very, very important. John F. Kennedy in his inauguration speech said, "Don't ask what the country can do for you, but what you can do for the country." It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength, and together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ వైద్య పరిమితిని ఇప్పటికే 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అందరి సహకారంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేశారు. శిబిరం ముగింపు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రజలకు అందిస్తున్న ఉచిత వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ స్ఫూర్తితో 5 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ప్రజల వద్దకే అధునాతన ఆసుపత్రిని తీసుకొచ్చినట్లు ఉందన్నారు. అధునాతన క్యాథ్ ల్యాబ్ను తీసుకొచ్చి ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న కాటూరి వైద్య కళాశాల బృందాన్ని అభినందించారు. ప్రభుత్వం తరపున ఉంటున్న ఆసుపత్రులు కానీ వైద్య సహాయం కానీ ప్రజలకు తగినంత అందుబాటులో లేవన్నారు. నిరంతరం ప్రజలతో సంబంధం ఉన్న విషయం ఏదైనా ఉంటే అది ఆరోగ్యమని అన్నారు. మన రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉంటే అందులో 6 లక్షల మంది ప్రతిరోజు ఏ క్షణంలో అయినా ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇన్ని దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యవస్థ ఇంతమందికి వైద్య సేవలు అందించడానికి సరిపోదు కాబట్టి అనేక మంది సామాజిక స్పృహతో ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. సేవా నిరతితో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి వైద్య శిబిరాలను మరిన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని పూనుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి క్యాన్సర్ టెస్టు చేయడం జరిగిందని, అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నవారికి గోల్డెన్ అవర్లోగా 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ ఉచితంగా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు వైద్యం మీద 19,000 కోట్ల రూపాయలు వెచ్చించారని తెలిపారు. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు. ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి 2 మాత్రలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతమైన క్యాథలాబ్ని తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు గాని వైద్య సహాయం గాని తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదన్నా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, మనకు 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేట్ కళాశాలల సహాయం సహకారం కూడా అందుతా ఉంది. చదువుతో పాటు క్రీడలు, కళల్లో ఆసక్తి చూపించే విద్యార్థులే అన్నింటా రాణించి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. క్రీడా స్ఫూర్తి అనేది చాలా ముఖ్యమన్నారు. ఆ స్ఫూర్తి కేవలం క్రీడల్లోనే కాదు, జీవితంలో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు దిగాలు పడి అచేతన స్థితికి వెళ్లకుండా, ఆనందం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకుండా, జీవితంలో గెలుపోటములు సహజం, తాను చాలా బాగా పోరాడను అనే క్రీడా స్ఫూర్తిని క్రీడల నుంచి మాత్రమే నేర్చుకోగలమని, అది జీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 27వ అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు చెన్నిపాటి ఉషారాణి, మొమ్మనేని ప్రసాద్, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి బెలూన్స్ ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ, కొన్ని పాఠశాలల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా కేవలం విద్యపైనే ప్రధానంగా దృష్టి పెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. కానీ చదువుతో పాటు క్రీడలు, కళలకు ప్రాధాన్యం ఇస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉండే నైపుణ్యం, గ్రహణ శక్తి కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఉండదన్నారు. చదువుతో పాటు క్రీడలు, కళల్లో ఆసక్తి చూపించే విద్యార్థులే అన్నింటా రాణించి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు. కష్టం వచ్చినప్పుడు దిగులు పడి అచేతన స్థితికి వెళ్లకుండా, ఆనందం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకుండా, జీవితంలో గెలుపు ఓటములు సహజం, తాను చాలా బాగా పోరాడాను అనే క్రీడా స్ఫూర్తిని క్రీడల నుంచి మాత్రమే నేర్చుకోగలమని, అది జీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నారు. తాను 48 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ కెప్టెన్గా ఎంపికయ్యానని, ఇటీవల కాలంలో బాల్ బ్యాడ్మింటన్ కనబడటం లేదన్నారు. తాను క్రీడల్లో పాల్గొనడం వల్ల ఎన్నో జీవిత సత్యాలను నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ, అందరూ గెలవడానికే ఆట ఆడాలని, గెలుపు ఓటములతో సంబంధం లేదని, ఆడే అవకాశం రావడమే ఒక గెలుపుగా భావించాలన్నారు. అచేతన స్థితికి వెళ్లకుండా, ఆనందం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడి ఎత్తుగా పోకుండా, క్రీడా స్ఫూర్తి గెలిచినా ఓడినా ఇది మనం ఆడాం, మన క్రీడాకారులు అనే ఒక మనసు నిండా ఆ తృప్తి, గెలిచిన దానికంటే కూడా ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది, ఈ క్రీడల్లో మేమిద్దరం చక్కగా పోరాడి ఆడాం అనే ఒక భావనతోనే ఉండాలి తప్ప, అది క్రీడా స్ఫూర్తి వల్లనే అది వస్తుంది, అది జీవితంలో కూడా ఉపయోగపడుతుంది అనే దాంట్లో ఎవరు కూడా కాదనలేరు. మరి మీ అందరిని చూస్తుంటే మాకు కూడా చదువుకునే రోజులు గుర్తు వస్తూ ఉన్నాయి. నేను 1976 సంవత్సరం, 1976 అంటే 48 సంవత్సరాల క్రితం స్టూడెంట్గా నేను యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్యాప్టెన్గా సెలెక్ట్ అయ్యాను. యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ ఈ మధ్యకాలంలో బాలు బ్యాట్ ఎక్కడ కనపడతలేదు, అది ఓల్డ్ గేమ్ అయిపోయింది. అప్పుడు అసలు మేము బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు షటిల్ అంత ప్రావీణ్యత ఉండేది కాదు, ఎక్కడో మద్రాసులోనో బెంగళూరులోనో ఆడేవాడని చెప్పేవాడు, ఇక్కడ ఎవరు ఆడేవాళ్ళు కాదు. సో అలాంటి ఆ రోజున మాకు ఈ విధంగా రకరకాల డ్రెస్సులు కూడా ఇవ్వాలి మా కాలేజీలో. మాకు అది కేవలం ఒక వైట్ టీషర్ట్ మాత్రం ఇచ్చేవాళ్ళు, అందరికీ వైట్ టీషర్ట్. సో ఆ గేములు ఆడిన ఆ రోజులు
పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితులను విజయవాడ సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 25.57 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సిసిఎస్ పోలీస్ వారిని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర అధికారులు అభినందించారు. పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కొని పరారైన నిందితులను విజయవాడ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలను వెల్లడించేందుకు నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. జగ్గయ్యపేటలోని ఒక బంగారు షాపులో గుమాస్తాగా పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి ఈ నెల 11న యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని చెన్నై వెళ్లడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. ట్రైన్ మిస్ అవ్వడంతో కారు బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరలోకి వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకుని కారు నాపారు. పోలీసులమని బెదిరించి ప్రభాస్ కళాశాల సమీపంలో బలవంతంగా అతని వద్ద ఉన్న బ్యాగును తీసుకుని అధికారులకు చూపించి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో సదరు వ్యక్తి బీపీ పెరిగి పడిపోయి ఇబ్బంది పడుతుంటే క్యాబ్ డ్రైవర్ జగ్గయ్యపేట తీసుకువెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. క్రైమ్ డీసీపీ కె తిరుమలేశ్వరరెడ్డి సూచనలతో క్రైమ్ ఏడీసీపీ ఎం రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలానికి చేరుకొని సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి వచ్చిన పక్కా సమాచారంతో ఈ నెల 20న బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్లోని ఒక ఇంటి సమీపంలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద నుండి 25.57 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని నిందితులు చేగు పార్థసాయి, పఠాన్ సుభానిఖాన్, ప్రతిపాటి శాంతి, షేక్ హజారుద్దీన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన గుళ్ళూరు వంశీ కృష్ణరాజు పరారీలో ఉన్నాడు. మూడో లేడీ ప్రతిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్ నలుగురు కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నారు. ఇతను వీళ్ళందరూ కూడా జలసాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పారసాయికి ఈ జగ్గయ్యపేట బంగారు షాప్ అతను తెలుసు. ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయేసి బంగారు వస్తువులు తెచ్చుకుంటారనే విషయం తెలుసు. సో తను ఈ గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్, 25,57,000 రూపాయలు పెద్ద అమౌంట్. మామూలుగా క్రైమ్ వర్క్ ఈ మధ్యన బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ పహారా మీకు అందరికి తెలుసు, ఈ పహారా బీట్స్ సర్వ్ చేస్తున్నాము. చాలా వరకు క్రైమ్ అదుపులోకి వచ్చింది. ఎందుకంటే విజయవాడ అనేది రైల్వే జంక్షన్ కాబట్టి ఎక్కువ ఇక్కడ నేరాలు జరుగుతుంటాయి. ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ వస్తారు. కొన్ని గ్యాంగ్స్ వేరే స్టేట్స్ నుంచి కూడా గ్యాంగ్స్ వస్తాయి. సో ఈ గ్యాంగ్స్ రావడము ఈ విధంగా కొంత డిస్టర్బెన్స్ విజయవాడ నగర కమిషనరేట్ లో ఎప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతుంటుంది. ఈ మధ్యన కాస్త తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే నిఘా ఎక్కువ పెంచాం కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టింది. పాత మంగళగిరిలో విజయ్ డిజిటల్ షోరూం నిర్వాహకులు నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూం వద్దకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి స్టోర్ సముదాయాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూం మొత్తం కలియ తిరిగి ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరిశీలించారు. విజయ్ డిజిటల్ షోరూం ప్రస్థానం, అభివృద్ధి, బ్రాంచ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఫోటోలు దిగారు. కార్యకర్తలు సామాన్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చే నడపబడుతున్న ఇండో బ్రిటిష్ హాస్పిటల్స్ లో రోగులకు సీనియర్ వైద్య నిపుణులచే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి రోగిని 24 గంటలు నిరంతరం వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను పరిశీలించడానికి క్లౌడ్ డాక్స్ రమేష్ టెలి ఐసీయూ వ్యవస్థ ద్వారా సెంట్రల్ కమాండ్ సెంటర్ నుంచి రోగిని ప్రతి క్షణం పర్యవేక్షించే వినూత్న వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. విజయవాడలోని ఇండో బ్రిటిష్ హాస్పిటల్స్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజు రమేష్, డాక్టర్ అనూప్, డాక్టర్ షహనాజ్, చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ జ్యోతి ప్రకాష్, డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ కత్తుల అనూప్ షా,
కార్డియాక్ సర్జన్లు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ భరత్ సిద్ధార్థ, డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర, మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ ఛాయ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ధరణీంద్ర, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమతా రాయపాటి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నాదెళ్ల గిరిబాబు, యూనిట్ హెడ్ డాక్టర్ సుమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ 2008 నుంచి 2020 మధ్య ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 20,000 గుండె చికిత్సలు నిర్వహించామని, గత 2 సంవత్సరాల కాలంలో ఇండో బ్రిటిష్ బ్రాంచ్ నందు 1000 గుండె చికిత్సలు చేశామన్నారు. 99% సక్సెస్ రేటుతో రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర మరియు సరిహద్దు తెలంగాణ జిల్లాల రోగులకు విజయవంతంగా నిర్వహించామన్నారు. పూర్తిస్థాయి గుండె వైద్యానికి చిరునామాగా మారిందని తెలియజేశారు. ఒడిశా రాష్ట్ర ఆరోగ్య పథకమైన బిజు స్వాస్థ్య కళ్యాణ యోజన స్కీమ్ ద్వారా 40 మంది చిన్నపిల్లలకు కూడా విజయవంతంగా వైద్య సేవలు అందించామని తెలియజేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి రోగిని 24 గంటలు నిరంతరం వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను పరిశీలించడానికి క్లౌడ్ డాక్స్ రమేష్ టెలి ఐసీయూ వ్యవస్థ ద్వారా సెంట్రల్ కమాండ్ సెంటర్ నుంచి రోగిని ప్రతిక్షణం పర్యవేక్షించే వినూత్న వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఇది అంతా కూడా వ్యాప్తి చెందాల్సిన అవసరం, ఎందుకంటే ఇంతవరకు అక్యూట్ కేసులు ట్రీట్ చేయటం అన్నీ బాగానే ఉంది, కానీ ఐసీయూలో థర్డ్ ఐ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కానీ, హ్యూమన్ ఎర్రర్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ సరిపోవు. అది కాక కొన్ని లక్షల మంది డాక్టర్స్ యొక్క మేధస్సుని వినియోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటాం, కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్స్, మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవన్నిటి ద్వారా ఇప్పుడు మనకి ఈ డీప్ ఇంటెలిజెన్స్ అనేది ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ అన్ని హార్ట్ డిసీజు, క్యాన్సర్, డెర్మటాలజీ, బ్రెస్ట్ క్యాన్సర్, రెస్పిరేటరీ డిసీజెస్, ప్రెడిక్షన్ మోడల్స్ అన్నీ వచ్చినాయి. మీకు హ్యూమన్ కంటే కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బెటర్ రిజల్యూషన్, అంటే ఎకోకార్డియోగ్రామ్ రీడ్ చేయాలన్నా, సిటీ స్కాన్ రీడ్ చేయాలన్నా, ఎంఆర్ఐ రీడ్ చేయాలన్నా, నౌ ది ఏఐ మోడల్, డీప్ లెర్నింగ్ మెషిన్ మోడల్ విల్ ఇంటర్ప్రెట్ బెటర్ దాన్ ది హ్యూమన్ ఐ. మనం చూడలేనివి ఆ రిజల్యూషన్ కానీ పిక్సెల్స్ అంటాం, వాటిని కంప్యూటర్ విజన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ హ్యూమన్ విజన్. అందువల్ల ఎర్లీగా, అలాగే 5 సంవత్సరాల ముందే ప్రెడిక్షన్ మోడల్, ఈ చిన్నపిల్లల్లో కానీ ఇంకోటి కానీ సర్జరీ కానీ చేస్తే పోస్ట్ ఆపరేటివ్గా ఈ పేషెంట్కి బతుకుతారా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డీప్ లెర్నింగ్ ద్వారా మనకి ఆ మోడల్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉందన్నమాట. విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మేతా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి స్టాఫ్ కు, విద్యార్థులకు తినిపించారు. సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్స్తో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలలో పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి స్టాఫ్కు, విద్యార్థులకు తినిపించారు. పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ ఎంతోమంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా ర్యాంకులు సాధిస్తుందని వెల్లడించారు. పండుగల ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం హర్షదాయకమని అన్నారు. బాలు అన్నయ్య అంటారు, ఆయన చేస్తున్న ఈ కృషికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఆయన ఎదిగిన తీరుకు కానీ, వాళ్ళు నడిపిస్తున్న తీరుకు కానీ, ఈ కోచింగ్ సెంటర్లో నెంబర్ 1 కోచింగ్ సెంటర్కి ఎదగటానికి ముఖ్య కారణము రమణ గారు, బాలు గారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకా ఈ యొక్క సెంటర్ ఇంకా పైకి, ఇంకా ఎక్కువ మంచి మంచి ర్యాంకులు సంపాదించాలని, స్టేట్ ఫస్ట్లు ఇంకా సాధించాలని ఎంతోమంది స్టూడెంట్స్ ఈ కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్ నిరంతరంగా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు రమణ గారికి, బాల గారికి, మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో చెప్తారని అన్నారు. ప్రతి వారం టెస్టులు నిర్వహించి పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది వివరిస్తారని అన్నారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అన్నయ్యలాగా తమకు సహకారం అందిస్తారని చెప్పారు. ఇక్కడ బాలో ఉన్న చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. మేము ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. వీక్లీ టెస్ట్ అని అలా మొత్తం పెట్టి
మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్గా కొన్ని ప్రైజ్ మనీ అని సర్టిఫికేట్స్ అని అన్నీ ఇస్తూ ఉన్నారు. అనుకున్న దానికంటే చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ కోచింగ్ అనేది. ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఫస్ట్ ఈజీగా ఎలా చేయాలి అనేది బాగా చెప్తున్నారు. మ్యాక్సిమం స్టేట్ ర్యాంక్స్ అన్నీ ఇక్కడి నుంచే వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ బాలు అనే మాకు చాలా సేఫ్టీగా, చాలా ప్రొటెక్టివ్గా అని చాలా బాగా చూసుకుంటారు అందరినీ. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి అందరు ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పకముందు ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పి రెండుగా కంపేర్ చేసుకుని ఎలా గ్రోత్ అయ్యారా లేదా అని చెప్పి అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నయ్య. ఇక్కడ టీచర్స్ ఎలా ఉంటారంటే లైక్ నార్మల్గా అయితే ఏదో చెప్తూ వెళ్ళిపోతారు. లైక్ ఇలా ఇక్కడైతే అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ, ఏదైనా డౌట్స్ వస్తే కానీ చాలా ఈజీ వేలో సాల్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దాశరథి కృష్ణమాచారి శత జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో దాశరథి మణిగీత మాలిక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయనీమణి మణి శాస్త్రి వెల్లడించారు. దాశరథి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గాయని మణిశాస్త్రి మాట్లాడుతూ ప్రముఖ సినీ గేయ రచయిత దాశరథి కృష్ణమాచారి తెలియని తెలుగువారు ఉండరన్నారు. ఎన్నో సినీ గేయాలను రచించి తెలుగువారి హృదయాలలో నిలిచిపోయారన్నారు. అటువంటి మహనీయుని శత జయంతి వేడుకల సందర్భంగా దాశరథి మణిగీత మాలిక పేరుతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. సంగీత ప్రియులందరికీ ఈ కార్యక్రమం ఆనందాన్ని కలిగిస్తుందన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు సీనియర్ నాయకులు బాలకామేశ్వరరావు, గాయని శేషకుమారి, పాడతా తీయగా విన్నర్ వంశీధర్ తమ పాటలతో సంగీత ప్రియులను అలరిస్తారని చెప్పారు. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నేను స్టార్ట్ చేశాను. దాని ద్వారా కూడా పిల్లలకి వేదికని కల్పించడం కోసం, బేసిక్గా అందుకోసం దాని ద్వారా నేను అన్నమాచార్య కీర్తనలు, లలిత సంగీతంలో ఆల్బమ్స్ కూడా మా స్టూడెంట్స్ చేత నేను పాడించాను. నేను పాడడం పక్కన పెట్టి మా స్టూడెంట్స్ అందరి చేత కూడా ఆల్బమ్స్ కూడా నేను చేయించాను అనమాట. అంటే మా ఫ్యాకల్టీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కంపోజ్ చేస్తే నేను కొన్ని లిరిక్స్ రాస్తే లలిత సంగీతంలో అన్నమాచార్య కీర్తనలు అంటే మనకు ఆల్రెడీ దొరికేసినవి ఉన్నాయి, అంటే మనం అందరూ వాడుతున్నవి. కానీ వాటికి ఏంటంటే మనం ఇండివిజువల్గా వాటికి కంపోజ్ చేసుకోవచ్చు. మనకి సాహిత్యం మాత్రమే దొరికింది అన్నమాచార్యులది. ఆయన రాగిరేకుల మీద రాగం ఇది అని వదిలేసినా కూడా ఆ రాగంలో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చింది టీటీడీ మనకి. ఎందెందు వెదికి చూసినా అందందే కలడు దానవాగ్రాని కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండలా. ఆమె ఒక గాయనీమణి. దాదాపు 11 సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం, 1 సంవత్సరం హిందుస్థానీ సంగీతం, 1 సంవత్సరం లలిత సంగీతం నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ, కొన్ని కచేరీలు చేయటంగా కానీ, అలాగే 10కి పైగా ఆల్బమ్లు చేయటం కానీ, ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఆమె సాధించారు సంగీత. 100 ఏళ్ల కిందట గ్రామాల్లో ఉండే సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే బృహత్తర గీతాలాపన కార్యక్రమం 100 ఏండ్ల నా ఊరు గీతాలాపన కార్యక్రమానికి గాయని గాయకులను ఆహ్వానిస్తున్నట్లు జానపద గాయకుడు సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ చెప్పారు. విజయవాడలోని కళాకారులను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున గాయకులు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 4-5 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఎంపిక పూర్తయిందన్నారు. 100 ఏండ్ల నా ఊరు గీతాలాపన గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడకు చెందిన గాయని గాయకులు ఆడిషన్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 100 ఏళ్ల కిందట గ్రామాల్లో ఉండే సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే బృహత్తర గీతాలాపన కార్యక్రమం 100 ఏండ్ల నా ఊరు గీతాలాపన కార్యక్రమానికి గాయని గాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 100 ఏళ్ల క్రితం పల్లెలు ఎట్లా ఉండేవి, ఏ సాంప్రదాయాలు ఆచరించేవారు తదితర వివరాలతో 100 ఏండ్ల నా ఊరు అనే కార్యక్రమం కింద 243 చరణాల గేయాన్ని రచించాలని, ఈ గేయాన్ని ఏకకాలంలో 243 మంది గాయని గాయకులచే ఆలపించే సంకల్పంతో ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. మనసు మోగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది
తప్పినాదో నా పల్లె ఎడగాలి తీరైనాదో పచ్చ పచ్చని పంట సేదల కాలంలో బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు పోటాయితో పాటు పోషమ్మ గుడి పల్లె గంధంగా ఉండేది ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె గురికి నీ తాటేది కొత్త మనుషులు జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల నీ కూత నా కూత నిండు రేల కూతో జిమ్మెదారి కోయిల జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల మాఘమాస వస్తోంది మంగళీయ వత్తవా జిమ్మెదారి కోయిల మావి చిగురేసింది రేప కొమ్మ పూసింది చింత చిగురేసింది సిగ్గు మొక్కలేస్తోంది తొలగని వాన చెల్లు తొంగి తొంగి చూస్తోంది జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల నీ కూత నా కూత నిండు రేల కూతో జిమ్మెదారి కోయిల కంటిలో కళ్ళని ఎంతసేపు ఆపను ఓటమి వెంట ఉంటే అడుగుల కదపను తలని తాను చేసే తాళమిలా నిలుచును మట్టిలో కలిసి దేహమే ఇది ఇచ్చిన వాళ్ళు ఇవాళ ముట్టుకొనిస్తలేరు. ప్రేమలు కరువు అయిపోయినాయి. ఎందుకంటే ఈ కావ్యంలో ఇవన్నీ పొందుపరిచి 100 నాటి మానవుడి జీవన విధానం ముందు తరాలకు తెలియడం కోసం మనిషి చనిపోతే ముందు మాదిగడప్పులు ఎందుకు కొడతారు, గంగిరెద్దులాడు ఎద్దును ఎందుకు ఆడిస్తాడు, కాటిపాపడు కొమ్మును ఎందుకు పడతాడు, కైలాసోదారాలు ఊరదిలగడానికి, యములు ఊరదిలగడానికి, తలగొరబట్టిన కుండను ఎత్తేసిన తర్వాత అసలు దాన్ని 3 రంధ్రాలు ఎందుకు చేయాలి, దాన్ని ఎత్తేసిన తర్వాత ఎందుకు తుందునుకలు చేయాలి, పీసెస్ చేయాలి, చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంటిది? 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు మనం ఎందుకు చేస్తాం? పిండ ప్రదానం ఎందుకు చేస్తాం? జలసూత్కాలు ఎందుకుంటాయి? క్షౌర కార్యక్రమాలు ఎందుకుంటాయి? అసలు జీవి ఎడిపోతుంది. మన పండుగలు ఎంత గొప్పగా జరుపుకునేది అనేది నా మాయముంత నా బొడ్డుతాడు కోసిన కొడవలి ఏ బొందల పడ్డదో వెతుకులాట. ఇది మన చరిత్ర మనం రాసుకోపోతే ఆ కాలంలో రామాయణం రాసుకున్న వాల్మీకిని మనం చూడలేదు, రామాయణం మనం చదువుకున్నాం, అద్భుతంగా స్వీకరించినాం, అద్భుతంగా. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పీబీ సిద్ధార్థ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విభావ 2024 సమ్మేళనం నిర్వహించడం హర్షదాయకమని పలువురు వక్తలన్నారు. విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. మొగుల్రాజ్పురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో పీబీ సిద్ధార్థ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విభావ 2024 పేరుతో పీజీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో రాష్ట్రంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నికల్ క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సాంకేతిక అంశాలతో ప్రాజెక్ట్ ఎక్స్పో, మిస్టర్ అండ్ మిస్ విభావ, కోయి వేస్ట్ మేనేజ్మెంట్, వీడియోగ్రఫీ, బృందాల నృత్యం తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య అకాడమిక్స్ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమాశ్రీ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అన్నారు. రాష్ట్ర స్థాయి ఈవెంట్ను విజయవాడ పీబీ సిద్ధార్థ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇందులో చాలా ఈవెంట్స్ ఉన్నాయి, టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, క్విజ్ కాంపిటీషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్, అలాగే డాన్స్ కాంపిటీషన్స్, కల్చరల్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ మా యూనివర్సిటీ నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎక్కడైతే వాళ్ళు చూపించగలుగుతారో, వాళ్ళకి తెలియంది నేర్చుకోగలుగుతారో అది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటివి పాల్గొనడం వల్ల వాళ్ళు ఎక్కడైతే మిగతా స్టూడెంట్స్ ఎక్కడ ముందున్నారు, పోనీ వాళ్ళు ఎక్కడ వెనకబడిపోయారో అది తెలుసుకోవడం జరుగుతుంది. అనంతరం అమరావతి సాఫ్ట్వేర్ చైర్మన్ చింత అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఈ కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏఐ ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు తెలియచెప్పడం జరిగిందన్నారు. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకొని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. సో వీటన్నింటినీ కూడా వీళ్ళు ఏ విధంగా అచీవ్ చేసి ఏం నేర్చుకుంటే నెక్స్ట్ కాంపిటీషన్లో మనం నిలబడగలుగుతాం అనేవి ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి చాలా కాంపిటీషన్స్ ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి స్కిల్స్ ఎంత పర్సంటేజ్ వచ్చాయి, ఇంకెంత నేర్చుకోవాలి, ఎబిలిటీ ఎలా మనం పెంచుకోవాలి, ఇలాంటి ఈవెంట్స్ వల్ల డెఫినెట్గా తెలుస్తుంది. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ మంచిగా కండక్ట్ చేసినందుకు
హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రవికిరణ్ గారికి అండ్ కాలేజ్ యాజమాన్యానికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ ఈవెంట్ ఇంత బాగా సక్సెస్ అయినందుకు. ఆ సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని చాలా ప్రోత్సహిస్తుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ మన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి డాక్టర్ రవికిరణ్ గారు, ద కాలేజ్ మేనేజ్మెంట్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ ఫర్ స్టూడెంట్స్. చాలా ప్రోత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది చూసి చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఐ విష్ దట్ దిస్ ఈవెంట్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్. ఆల్రెడీ చాలా సక్సెస్, చాలా బాగా జరుగుతుంది లోపల. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ద డిపార్ట్మెంట్. తమ స్కూల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ కన్వీనర్ వీరప్రేణి శశికళ అన్నారు. తమ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారని చెప్పారు. ప్రతిరోజు క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామన్నారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 34వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వి రమణ, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలినేని రాజయ్య, సిద్ధార్థ అకాడమీ సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, అకాడమీ ఉపాధ్యక్షులు నాగభూషణం, కాకాని తరుణ్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాజ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ను ఆరంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ స్కూల్స్లో కేవలం విద్య మాత్రమే కాకుండా క్రీడాంశాలలో ముందుంటుందని పేర్కొన్నారు. తమ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పలు పోటీలలో పాల్గొని బహుమతులు గెలుపొందారని చెప్పారు. 20 ఎకరాల విశాలమైన స్కూల్ ప్రాంగణంలో ప్రతిరోజు క్రీడా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. వీటితో పాటు చెస్ క్రీడలను నేర్పేందుకు బయట నుండి శిక్షకులు వస్తారని ఆమె వెల్లడించారు. ఈరోజు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ నందు 34th యాన్యువల్ అథ్లెటిక్ మీట్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా మేము పిల్లల క్రీడల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రకరకాల ఆట పోటీలు నిర్వహించి వాళ్ళకి కొన్ని మెడల్స్ ఇవ్వడం జరుగుతోంది. మన పిల్లలు ఇక్కడ కేసీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదివే పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వివిధ రకాలైన ఆటపాటల్లో పాల్గొని అనేక రకాలైన మెడల్స్ తీసుకురావటం జరిగింది. ఈ స్కూలు 20 ఎకరాల విశాలమైన వాతావరణంలో ఉండటం వల్ల, ప్రాంగణంలో ఉండటం వల్ల ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఎవ్రీ డే ఆటపాటల్లో శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.